అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియోలో అయితే మనకి కంచి స్టైల్ పట్టు శారీ అన్నమాట. సో ఇది వచ్చేసి సెమీ కంచి స్టైల్, మొత్తం ఆల్ ఓవర్ ద శారీ బ్రొకెట్ అండి. ఇలా బ్రొకెట్ స్టైల్ వచ్చేసి కింద గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అనమాట. సో సాఫ్ట్ గా ఉంది, చాలా సాఫ్ట్ గా ఉంది. ఆల్ ఓవర్ ద శారీ ఇంత బ్రొకెట్ ఉన్నా కూడా శారీ అనేది సాఫ్ట్ గా ఉంది. అండ్ బార్డర్ చూసుకోండి, ఈ ప్యాటర్న్ లో అయితే వచ్చింది. గ్రీన్ జెరీ అనేది మీకు లైటింగ్స్ లో కనిపించట్లేదు, కానీ రియల్ గా అయితే బాగానే ఉంది. అండ్ ఇదిగోండి, మిడిల్ పార్ట్ అంతా కూడా హెవీ బ్రోకెడ్ వచ్చింది అనమాట శారీ. ఇది వచ్చేసి సెమీ పట్టు శారీస్ అంటారు కదా, ఆ ప్యాటర్న్. సో ఫెస్టివల్స్ కి, లెహెంగాస్ కి, ఐ మీన్ లంగా ఓని అలా కుట్టించుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు. పళ్ళు చూసారా, పళ్ళు బ్లౌజ్ అయితే ఎంత బ్రైట్ గా వచ్చిందో, మంచి బ్రైట్ పింక్ అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ పళ్ళు శారీ అంత ఇలా వచ్చింటే ఇంకా బాగుండేదేమో. ఇదిగోండి, ఇది బ్లౌజ్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి శారీ స్టార్ట్. సో ఇదిగోండి, శారీలో పళ్ళు ఇది. అండ్ శారీ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పైన సైడ్ బార్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా అలా బ్రోకెడ్ వస్తుంది, కింద సైడ్ బార్డర్. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇలా అయితే ఉంది. ఎక్కువ వారికి గోల్డ్ జెరీ వీవింగ్ కాబట్టి మనకి జెరీ వీవింగ్ అనేది తెలుస్తుంది. ఫెస్టివల్ కాబట్టి సో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే రివ్యూ చేస్తామనేసి చేస్తున్నా. సో ఈ ప్యాటర్న్ లో కలర్స్ అయితే ఎక్కువ లేవు. ఇది ఒక సింగిల్ శారీ కనిపించింది నాకైతే. సో కలర్స్ కనిపిస్తే కనుక నేను పెడతాను. శారీ కూడా చాలా లాంగ్ ఉంది. సో చూడండి, కంప్లీట్ శారీ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇలా హెవీగా బ్రొకెడ్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ ద శారీ మనకి ఇలా మొత్తం కూడా ఎండ్ వరకు ఉంది. ఈ శారీస్ లెహంగాస్ యూజ్ చేయొచ్చు, బికాస్ నో ప్లెయిన్ క్లాత్. చూడండి, నో ప్లెయిన్ క్లాత్, ఎండ్ వరకు కూడా మొత్తం ఇలా బ్రొకెడ్ ఉంది. అండ్ హాఫ్ శారీస్ కూడా బాగుంటుంది. ఇది మంచి కుర్చీలు పెట్టి కుట్టితే నీట్ గా నిలబడతాయి, చాలా బాగుంటాయి. లెహంగాస్ కి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మిడిల్ పింక్ పార్ట్ అంతా కూడా చాలా బాగుంది. ఓకే, మిడిల్ పింక్ పార్ట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెస్టివల్ కదా, అన్ని అప్కమింగ్ కూడా బాగా ఫెస్టివల్స్ ఉన్నాయి. సో నేను కట్టుకుంది అయితే ఇది వచ్చేసి మంగళగిరి శారీ అండి. పట్టు మంగళగిరి పట్టు శారీ. సో ఇది వచ్చేసి గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇది బ్లాక్ క్రిస్టల్స్ వేసుకున్నాను అనమాట. జస్ట్ ఇది గోల్డ్ షాప్ లో తీసుకున్నాను. గ్రేష్ బ్లాక్, ఇదిగోండి క్రిస్టల్స్ అన్నాలా ఏమో తెలియదు, కానీ ఇదిగోండి గ్రేష్ బ్లాక్ అనమాట. సో నెక్స్ట్ శారీ వచ్చేసి సూపర్ శారీ. ఇది బాగా ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతుంది. సో నాకు మీషోలో కనిపించగానే పెట్టేశాను. ఇది వచ్చేసి లైట్ బిస్కెట్ క్రీమ్ కలర్, ఇలా వచ్చి పింక్ కలర్ బార్డర్ అనమాట. లైట్ బేబీ పింక్ బార్డర్. సో చూడండి, లైట్ బేబీ పింక్ బార్డర్. ఇది వచ్చేసి పళ్ళు. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు. మనకి బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి, ఈ పళ్ళుకి అంతా ప్రింట్ డిజైన్ అంతా ఈ ప్యాటర్న్ లో ప్రింట్ వచ్చింది. శారీ అంతా కూడా మనకి ప్రింట్ కదా. సో బ్లౌజ్ అయితే మాత్రం పట్టు బ్లౌజ్ లాగా చాలా బాగుంది. మొత్తం టిష్యూ పింక్ కలిసేసరికి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ప్లెయిన్ పింక్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ క్లాత్ అయితే సూపర్ ఉంది. సో అసలు ఇది కూడా ప్రింట్ లేకపోయినా కూడా ఇది పింక్ చాలా బాగుంది. పళ్ళు అనమాట ఇది. సో మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ప్రింట్ అండి. కొంచెం లైట్ హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలి. బార్డర్ లో మాత్రం ఈ జెరీ అంతా వీవ్, బార్డర్ లో జెరీ అంతా వీవ్. ఓకే, అండ్ మిడిల్ అంతా కూడా ఇదంతా మిడిల్ అంతా కూడా టిష్యూ అన్నమాట. ఇలా ప్రింట్ అయితే వస్తుంది. ఇదిగోండి, బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూడండి. శారీ అంతా కూడా మీ ముందే ఓపెన్ చేస్తాను. ఇదిగోండి, సన్నగా బాగుంది. ఇది కూడా లెహెంగాస్ కి స్టైలిష్ గా ప్లాన్ చేయొచ్చు, బాగుంటుంది. శారీ అంతా కూడా ఈ ప్రింట్ అనేది చాలా బాగుంది. ఇదిగోండి, ఆల్ ఓవర్ ద శారీ లుక్ ఎలా ఉంది. అండ్ ఇది ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ, నో ప్లెయిన్ క్లాత్. సో ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ నో ప్లెయిన్ క్లాత్. నచ్చితే కనుక మాత్రం మీకు నచ్చిన ఈ ప్యాటర్న్ లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి మీషోలో. కావాలంటే ఒక 1-2 పెడతాను. కోటా స్టైల్లో ఉన్నాయి. ఇదైతే టిష్యూ స్టైల్ ఏనండి, కోటా స్టైల్ అయితే కాదు. ఈ ఫ్యాబ్రిక్ టిష్యూ స్టైల్. ఓకే, మంచి బేబీ పింక్, బిస్కెట్ క్రీమ్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది. సో కొన్ని జ్యువెలరీ అయితే పెట్టాను అనమాట. సో మొన్న నేను ప్రీవియస్ గా ఒక ఇయర్ రింగ్స్ చూపించాను. అదే ప్యాటర్న్ లో ఇంకొక ఇయర్ రింగ్స్ పెట్టాను నేను. సో ఇంకొక ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. సో ఇదిగోండి,
యాక్చువల్లీ రౌండ్ డిజైన్ ఇంకా బాగా వచ్చాయి. ఇది కొంచెం ఇంకొంచెం వాటి పక్కన ఇవి కొంచెం డల్ పాలిష్ అనిపించాయి. ఇవి ఇలా పొడుగ్గా వస్తాయి లక్ష్మీదేవివి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా పొడుగ్గా వస్తాయి అనమాట. ఓకే, ఇవి కూడా ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ అండి, మ్యాట్ ఫినిష్. సో ఇలా అయితే ఉంటుంది, లక్ష్మీదేవి వస్తుంది. మ్యాట్ ఫినిష్ ఉండడం వల్ల మనకి నక్షి లుక్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద బుట్ట కూడా ఇలా మొత్తం నక్షి వర్క్ అయితే వచ్చింది. ఇలా పుష్ బ్యాక్ అనమాట. కింద గ్రీన్ బీడ్ వస్తుంది. నేను ప్రీవియస్ గా చూపించిన దానికి రౌండ్ వస్తుంది. రౌండ్ వచ్చాయి. ఇది వచ్చేసేమో లక్ష్మీదేవి వచ్చింది చూడండి. ఇవి 2 డిఫరెంట్ ఇయర్ రింగ్స్. నేను చెప్పాను ఇంకొక పేరు కూడా పెడదాం అనుకుంటున్నాను. మీకు పెట్టిన తర్వాత క్లియర్ రివ్యూ అయితే షేర్ చేస్తాను అది కూడా అని. సో ఇది కొంచెం చిన్న సైజ్ బుట్ట అండి. పెట్టుకుంటే ట్రెడిషనల్ గా చాలా బాగుంటాయి బుట్టాలు. సో ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. వీటికి చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా ఉన్నాయి. ఇలా అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పటి నుంచో యాక్చువల్లీ ఈ రామ్ పరివార్ బ్యాంగిల్స్ యాక్చువల్ నా దగ్గర ఒక పేరు ఉన్నాయన్నమాట. ఇంకో పేరు కోసం మీషోలో తీసుకున్నాను. బాగా వచ్చాయి, గోల్డ్ పాలిష్ లో వచ్చాయి. అండ్ ఇదిగోండి, అంటే ఈ ప్రైజెస్ కొన్నేమో రామ్ పరివార్ కొన్ని 700 లో ఉన్నాయి, 600 లో ఉన్నాయి, 300 లో ఉన్నాయి. సో చూసి తీసుకోండి. నేను మంచి పేజ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆ పేజ్ లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. మంచి గోల్డ్ పాలిష్ లో వచ్చాయి. సో రెడ్, పింక్ స్టోన్స్, వైట్ స్టోన్స్ ఇలా అయితే వచ్చాయి అనమాట. అయితే నేను సైజు 2-6 సైజ్ తీసేసుకున్నా. కొంచెం పెద్దగా అనిపించాయి 2-6 సైజు. ఇలా ఏ బ్యాంగిల్స్ వేసుకున్నా మనకి అటు ఇటు వేసుకోవడానికి బాగుంటాయి. గోల్డ్ పాలిష్ లో తీసుకున్నాను రామ్ పరివార్ బ్యాంగిల్స్. సో ఇదే ప్యాటర్న్ లో లక్ష్మీదేవి బ్యాంగిల్స్ కూడా ఉండుంటాయి. నేను మీకు చూసి షేర్ చేస్తాను. ఇవి చాలా బాగా ట్రెండ్ అయిన బ్యాంగిల్సే. ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు, చాలా పాతవే. బట్ చాలా మంది బాగా యూజ్ చేసే బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అండి. మీకు కనిపిస్తున్నాయి, బ్యాక్ క్యామ్ లో చూపిస్తాను. ఈ ఇయర్ రింగ్స్ చూడండి. ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి. మీకు పెట్టుకున్న పిక్ షేర్ చేస్తాను, అప్పుడు అర్థం అవుతుంది. సో ఇవి వచ్చేసి మంచి ఏడీ స్టోన్స్ లో అయితే వచ్చాయి. కాలేజ్ పిల్లలకి అయితే ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం పక్కా తీసుకోవచ్చు. చాలా మంచి స్టోన్ వర్క్, ప్యూర్ స్టోన్ వర్క్. నేను చేతితో పట్టుకున్న ఇంత క్లారిటీగా చూపించలేను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. నేను మీకు కంప్లీట్ గా పెట్టుకున్న పిక్చర్ షేర్ చేస్తాను. సో ఇయర్ రింగ్స్ చూడండి, మ్యాట్ ఫినిష్ లో బ్యాక్ క్యామ్ లో చూపిస్తున్నాను. క్లియర్ గా లక్ష్మీదేవి అంతా క్లియర్ కనిపిస్తుందా? ఆ గ్రీన్ బీడ్స్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అన్నమాట. సో బ్యాంగిల్స్ చూడండి, మంచి రామ్ పరివార్ బ్యాంగిల్స్. మీకు బ్యాక్ క్యామ్ లో ఆ వర్క్ అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది కదా. సో లింక్స్ ఇస్తాను. ఇంకా కొన్ని ఈ ప్యాటర్న్ లో బ్యాంగిల్స్ ఉన్నా కూడా లింక్స్ ఇస్తాను. లింక్స్ త్రూ మీరు సర్చ్ చేసుకొని రివ్యూ నచ్చితే రివ్యూ చూసి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.